పోసాని గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అలాగే ఇంకా చాలా కామెంట్స్ వినిపిస్తుంటాయి. మనం అంటే ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి బహుభార్యత్వం గురించి కానీ ఇంకా చాలా వింటూ ఉంటాం ఆయన గురించి. సో మరి వీటి వల్ల ఏమైనా కొంచెం నెగిటివ్ ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆయనకి ఏమైనా ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉందంటే? నథింగ్ అండి. ఇక్కడ ఒకటండి, రాజకీయాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, మనం ఏ విధంగా ప్రభావితం అవుతున్నాం. ఒక మెగాస్టార్ అంటే సినిమాలో పెద్ద ఆయన, ఒక విజేత, ఒక స్టాలిన్, లేదా ఒక స్వయం కృషి, ఒక చెప్పులు కుట్టేవాడి కాడి నుంచి నేటి తర్వాత అనేక మందికి రోల్ మోడల్ చిరంజీవి గారు. ఆ తర్వాత సామాజిక వితృత్వంగా పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకున్నాడు. ఆయన కనీసం 40 సినిమాలు కూడా పూర్తి చేయాలి. మరి ఎంత ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు 15 సినిమాలు కూడా పూర్తి చేయని వ్యక్తి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎలా ఎదిగాడు. కాబట్టి ఒక డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ ఉంటుంది అది. కాబట్టి వీళ్ళని చూసి ముందుకెళ్తారు, వీళ్ళని చూసి స్ఫూర్తిగా పొందేవాళ్ళు ఉంటారు ఇక్కడ. అది మనం గమనించాలి. అంతేగాని ఏదో రాజకీయాల్లో వీళ్ళు కారు, వీళ్ళు ఇది కాదు అని చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు భావించినంత మాత్రాన వీళ్ళకి పోయేదేం లేదు. వీళ్ళకున్న సాలిడ్ ఓటు బ్యాంకు అభిమానులు కావచ్చు, వీళ్ళ వెంబట నిలబడతారు. ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో ముందు బాటిళ్ళు, ఎవరో డబ్బులు ఇస్తే లేసేవాళ్ళు కాదు. సాలిడ్గా వీళ్ళు ఎవరిని మార్చలేరు అనమాట. కాబట్టి అది దాని నథింగ్. తర్వాత రెండో పాయింట్, మీరు బహుభారత్వం అన్నారు. ఈ బహుభారత్వాన్ని వాళ్ళ భార్య, భర్త, హిందూ ధర్మశాస్త్రం, హిందూ వివాహ చట్టం, హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి, లా చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలో విధి ఏంటి అనేది దాని ప్రకారం వెళ్తుంది. మొదటి భార్య పెళ్లి చేసుకున్నారు, విశాఖపట్నం అమ్మాయి. హ్యాపీగా వాళ్ళిద్దరికీ ఏదో చిన్నపాటి భేదాలు గౌరవంగా విడిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా బతుకుతుంది. వాళ్ళని మళ్ళీ ఇప్పుడు రోడ్డుకు తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఉన్నదా అని పవన్ కళ్యాణ్ నన్ను ప్రశ్నించాడు. ఏ ఆడకూతురన్నా పెళ్ళాలు అంటారు కదా, పెళ్ళాలు అనటం మనం హిందూ ధర్మశాస్త్రం మంచిదా? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని అలా పవన్ కళ్యాణ్ విమర్శించాడా? ఎప్పుడు విమర్శించలేదే. వ్యక్తిగత హననం చేయటం మంచి పద్ధతి కాదు. హిందూ ధర్మశాస్త్రాన్ని, ఒక మహిళని గౌరవించే సంస్కృతి అది కాదు. ఈ సంస్కృతి నాయకుడే అలా మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళకి రావటంలో పెద్ద ఇదేం కాదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బహుభారత్వమైన మాత్రం ఏ భార్యను వచ్చి మీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు అన్యాయం జరిగిందని అడిగారా? లేకపోతే పోసాని కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగారా? లేకపోతే ఇంకో సోకాల్ లీడర్ దగ్గరికి అడిగారా? చెప్పండి. లాలో ఏమవుతుందంటే అండి, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టంలో ఎవిడెన్స్ కావాలా. ఏ భార్యను వచ్చి నేను పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ ఇచ్చి మాకు న్యాయం జరిగిందంటే మీరు అడిగిన పర్లా. బహుభారత్ ఎవరికి కావాలండి? ఆయన ఇష్టం, ఆయన పెళ్ళాలు, ఆయన పెళ్లి చేసుకుంటాడు, ఆయన ఇష్టం, ఆయన జాతకం. నా జాతకం ప్రకారం నేను ఉన్నాను, నా బిడ్డలు బాగున్నారు, నాకు ఎందుకు తీసుకొస్తారు ఆడవాళ్ళని రోడ్డు మీదకి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. దానికి సమాధానం చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు అని అడుగుతున్నాడు. సమాధానం చెప్పండి. అకార్డింగ్ టు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి నాకు వచ్చే నివేదిక అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది ఆడపిల్లలు అంటే మామూలు విషయమా చెప్పండి? ఆడపిల్ల ఎప్పుడైతే అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తుంటే నిజమైన స్వాతంత్రం అని మహాత్మా గాంధీ చెప్పాడండి. 30,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృశ్యం అవుతుంటే మీరు చెప్పరు. మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం వేర్లే పారుతుంటే మీరు సమాధానం చెప్పరు. రోడ్లు అధ్వానంగా ఉంటే 10,000 మంది ఈరోజు చనిపోతే 5 సంవత్సరాల్లో, దానికి సమాధానం చెప్పరు. జాబుకి వెళ్ళని అంటారు, ఉద్యోగాలు ఇవ్వరు. ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టి లోపలేస్తారు, ఎవరినైనా బెదిరిస్తారు. చివరికి ప్రభుత్వ భూములు సెక్రటరీతో సహా, సర్క్యూట్ హౌస్తో సహా తనఖా పెట్టి లోన్లు తీసుకుంటున్నారు. ఇది కాదు కదా. అసలు సమస్యలు వదిలేసి ఇలాంటి పట్టించుకుంటారు. అది మంచి, అది ప్రజలు అవసరం. ప్రజలకు నువ్వేం చేస్తావు? బటన్ నొక్కో పథకాలు ఇచ్చావు. ఎవరు డబ్బులు ఇచ్చావు? భారత సిమెంటో, సాక్షి పేపర్ నుంచో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత సంస్థల నుంచి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? ప్రజల డబ్బు, ప్రజల ట్యాక్స్ వచ్చి డబ్బు ఇచ్చాడు. ఇంతకంటే మంచి పరిపాలిస్తానని చెప్పి ఈయన చెప్పాలా. మేము ది బెస్ట్ పారదర్శకంగా చేస్తామని చెప్పి కూటమి చెప్తుంది. ఎవరు నిర్ణయిస్తారు? ప్రజల చేతిలో ఉంటుంది. అంతే కదా సార్. ఇంకా కూటమిలో అంటే భాగంగా ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ ప్రధానమంత్రి గారి షెడ్యూల్ కూడా ఖరారైంది. సో పీఎం మోదీ గారు వస్తున్నారు. సో ఆయన వచ్చిన తర్వాత అంటే ఆ ప్రచారం ఎలా ఉండబోతుంది? అంటే లైక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిత్వం చేసే మొత్తం నడిపిస్తున్నారు కూటమిని అని అయితే మనకి అందరికీ చెప్పారు ఆల్రెడీ. సో ఆయన ఏమన్నా ప్యాకేజీల గురించి అడిగి ఉంటారా? లేదు మోడీ గారు ఏమన్నా ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ, రాష్ట్రానికి చేయబోయే పనుల గురించి కానీ ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఉంది? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు చాలా కీలకంగా బీజేపీ తీసుకోబోతుంది. 25 సీట్లు ఏ పార్టీ వచ్చినా 25 సీట్లు ఎన్డీఏ కూటమియే, నో డౌట్ ఎట్ ఆల్. వైసీపీ ఎందుకంటే నిన్న ఏదో సభలో కూడా మనం మన సీట్ల మీద కూడా ఆధారపడి ఉంటాం, మనం ఎన్డీఏకి సపోర్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. అంటే ఏ పార్టీ వచ్చినా 25 సీట్లు వాళ్ళకే. కాబట్టి ప్రతి సీటు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నిన్న రాజ్నాథ్ సింగ్ అనకాపల్లి పర్యటిస్తున్నాడు, ఒకవైపు పురంధేశ్వరి గారు కింద కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారు. మోదీ గారు ఒక్కసారి పరిపాలించాడు చిలకలూరుపేట బొప్పూడి దగ్గర. అది
డైరెక్ట్గా విమర్శలు చేయలేదు ముఖ్యమంత్రి జగన్ని అని చెప్పి అనుకుంటున్నారు. ప్రభుత్వం అవినీతిమయమైపోయిందని ప్రశ్నించాడు ఆయన, కానీ జగన్ని వ్యక్తిగతంగా అనలేదంటున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అవినీతిమయమైపోయిందంటే ఆ నాయకుడు సరిగ్గా లేడనే కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్లారిటీ ఆయన రోజు ఇవ్వనిది ఏంటంటే అమరావతి రాజధాని విషయంలో, పోలవరం విషయంలో, లేకపోతే స్పెషల్స్ ప్యాకేజ్ విషయంలో ప్రధానమంత్రి చెప్పలేదనేది ఉంది. డెఫినెట్గా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు పీఎం వస్తున్నారు. నెక్స్ట్ సభలో రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు, మాజీ ముఖ్యమంత్రి. అక్కడ ఒక సభ ఉందనుకుంటున్నారు, కడప రాయచంపేట. రెండోది తిరుపతి లేకపోతే నెల్లూరు అనుకుంటున్నారు. మూడోది విజయవాడ లేకపోతే గుంటూరు లేకపోతే అనకాపల్లి విశాఖపట్నం. ఈ ప్లేస్లో ఏదనేది చివరిలో వాళ్ళు స్పెషల్ సెక్యూరిటీ గ్రౌండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకొని డెఫినెట్గా తెలంగాణతో పాటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి దాదాపు 3-4 ప్లేసుల్లో ఆయన ప్రచారం చేస్తారని తెలుస్తుంది. నెక్స్ట్ మంత్ 11 వరకు లాస్ట్ ఎలక్షన్ ప్రచారం కాబట్టి 13 ఎలక్షన్ జరగబోతున్నాయి. చేతిలో 24 రోజులు ఉన్నాయి కాబట్టి ఈలోపు షెడ్యూల్ ఇవాళ రేపట్లో డెఫినెట్గా వస్తుంది. డెఫినెట్గా ఆయన ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ విషయంలో ఒక మాట అయితే చెప్పొచ్చు, పోలవరం విషయంలో చెప్పొచ్చు, విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం కానివ్వని చెప్పి ఆల్రెడీ నిన్న కేంద్ర మంత్రి చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన నోటి నుంచి వస్తే ఈ కూటమి విజయం నల్లేరిపై నడకే. ఓకే, అంటే ఆ హామీలను బట్టి కూడా విజయావకాశాలు డెఫినెట్గా. సో అంటే ఇంతకుముందు మనం పొత్తు గురించి కూడా చాలా చర్చ జరిగింది. అంటే అసలు ఉంటుందా ఉండదా అనే చాలా అనుమానాలు ఉన్నాయి అప్పట్లో. సో తర్వాత ప్యాకేజీ అడిగారా, అసలు ఎందుకు ఎన్డీఏలో కలిసారని క్వశ్చన్ మార్క్స్ కూడా చాలా విన్నాము. సో అంటే అసలు హామీల గురించి కానీ కూటమి పొత్తు గురించి కానీ పెద్దగా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే లైక్ బీజేపీ నుంచి ఎవరు పెద్దగా మాట్లాడలేదు. అంటే ఎందుకు ఇంత సైలెన్స్ ఎందుకు అంటారు? ఏం లేదండి, ఇప్పుడు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు కదా, దేశం మొత్తం చూసుకోవాలి కదండి. 29 రాష్ట్రాలు ఉంటాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి, కోట్ల మంది జనాభా, ఇతర దేశాలతో బయలాటరీ రిలేషన్స్ ఉంటాయి, ద్వైపాక్షిక సంబంధాలు అన్నీ అయ్యి చూసుకోవాలి, ఇవి చూసుకోవాలా. కాబట్టి ఆ షెడ్యూల్ ఆ టైం వచ్చినప్పుడు చూసుకుంటారు. ఇక్కడ అది చూసి బీజేపీ ఒకటి ఏంటంటే దీర్ఘకాల ప్రయోజనాలు చూస్తారు వాళ్ళు, ఆ పార్టీ మనుగడ కోసమే చూస్తారు, అంతే కదండి. ఇప్పుడు అన్నామలై తమిళనాడులో వచ్చిన ద్రవిడిజంని ఎదుర్కొనేటానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన గవర్నర్ కూడా పదవి వదిలేసి అక్కడికి వెళ్ళి పోటీ చేశారు, తమిళిసై సౌందరరాజన్ కూడా. కాబట్టి బీజేపీ అనేది వ్యూహాత్మకంగా అడుగులేస్తారు, ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళ వ్యూహాల ప్రకారం ఏ రాష్ట్రంలో ఎప్పుడు అడుగు పెట్టాలా, ఎవరితో పొత్తులో వెళ్ళాలా అనేది క్లారిటీగా ఉంటుంది. అవినీతి కేసులో ఇరుక్కుంటున్న మాత్రం డెఫినెట్గా ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా శిక్షిస్తానని చెప్పేసి సాక్షాత్తు ఆయన సభలో కూడా మోడీ గారు చెప్పాడు. అదే కోట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. కాబట్టి అవినీతి కేసులు ఉన్న వాళ్ళు భయపడాలి తప్పితే కేసు లేకుండా స్వచ్ఛమైన పరిపాలన చేద్దాం అనుకున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. కేసులు అంటే మళ్ళీ కేసులు బయటకి తీసే అవకాశం ఉందంటారా? ఏదైనా రాజకీయాలు జరగవచ్చండి, కాకపోతే సమయం, సందర్భం, ఆలోచన దానికి అనుగుణంగా ముందుకెళ్తారు బీజేపీ అనేది. దీర్ఘకాల ప్రయోజనాలు వాళ్ళకి. అఫ్కోర్స్ అంటే ఒకవైపు తెలంగాణలో ఎలక్షన్స్ గతంలో మొన్న 4 months బ్యాక్ చూసాము, ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎక్కడా లేని హడావుడి, ఎప్పుడు లేనంత ప్రచారం కానీ వార్తలు వినటం కానీ ఏపీ రాజకీయాల గురించి ఎక్కువగా ఉంటుంది. ఏంటి ఆ డిఫరెన్స్? డెఫినెట్గా 151 సీట్లు 22 మంది ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 175 సీట్ల కోసం 25 ఎంపీల కోసం వెళ్తున్నాడు ఆయన. మరి అదే మాటన దీర్ఘకాలికమైన ఈ ప్రయోజనాలు ప్రజలకి చేశాడా అనేది ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు, కూటమి ప్రశ్నిస్తుంది. మరి ఎందుకు తేలేకపోయాడు? బటన్ నొక్కితే పథకాలు ఇచ్చినప్పుడు స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోయారు? పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మద్యం ఎందుకు దశలవారీ నిషేధం అని చెప్పి మద్యం ఎందుకు వేరలేకపోతుంది? ఎక్కడ గంజాయి సరఫరా అయినా అడ్డాగా హెరాయిన్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ కూడా ప్రజల ఇదే కదండి. జాబ్ క్యాలెండర్ లేదు, తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవట్లేదు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో 3000 ఐటీ కంపెనీలు ఉన్నాయి, హైదరాబాద్లో 2500 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో పొట్టమని 10 కూడా ఐటీ కంపెనీలు లేవు కదా. మీరు మంచి మెజార్టీ ఇచ్చినప్పుడు ఈ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఉంటుంది కదండి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఆయన్ని ప్రశ్నిస్తారు, ప్రశ్నించడం ప్రజల యొక్క హక్కు. నేనేం చేయగలనేది చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఈ హోరాహోరీ క్రమంలో ఈ కూటమి ఈ 20 రోజుల్లో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతుంది, మోదీ గారు ఏ విధంగా మాట్లాడబోతున్నాడు, పవన్ కళ్యాణ్ ఈ ప్రభ, ఈ వెలుగు పిఠాపురం నుంచి ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కోస్తాలో, రాయలసీమలో ఎలా ఉండబోతుంది అనేది చూడాలంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మోదీ గారు రాలేదు, సరే ఇప్పుడు వరకైతే ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు? కూటమి ఆర్ జనసేన ఎవరైనా? హోరాహోరీ పోరండి. ఇప్పుడున్న పోర్లో వైసీపీ మీద కంటే ఒక 10 సీట్లు ఎక్కువే ఈ కూటమి ఉంటాయి. యాజ్ ఆన్ టుడే కూటమి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే నాకు డౌట్ ఉండేది మొన్న ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్దా లేదా, స్వయంగా నేను చూశాను. కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలు ఈ కూటమి పట్ల నిరాజనాలు పలుకుతున్నారు. కాబట్టి
ఈ ప్రభావం నాట్ ఓన్లీ అక్కడే కాకుండా ఉత్తరాంధ్రకి కోస్తాకి రాయలసీమ కూడా విస్తరించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ ఉంది, పవన్ కళ్యాణ్ ముందు పెట్టి ఏ విధంగా రాజకీయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాడు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వ్యూహాత్మకంగా ఎడుదిరిగి బీజేపీ దీని వెనక ఉంది కాబట్టి, బీజేపీ సపోర్ట్స్ పుష్కలంగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ కూటమి అధికారంలో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. అంటే గతంలో కాస్త విభేదాలు ఉన్నట్టుగా అసమ్మతి నేతలు ఇప్పుడు లేవు లేవంటారా? Definitely. అంటే జన సైనికులు కూడా వాళ్ళు కూడా మాకు సీట్లు తగ్గించారు, మాకు పవర్ షేరింగ్ లేదు అని వాళ్ళు ఏమనుకున్నారు ఇంకా చెప్పనా, జనసేన 21 సీట్లు గెలిపించుకుందాం ముందు, అప్పుడు సమయం వస్తుంది, మనకు బీజేపీ సపోర్ట్ ఉంటుంది, మన నాయకుడు కూడా ఈ 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అవుతాడు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. డెఫినెట్గా 20 మందిని గెలిపించుకుందాం ముందు, మన నాయకుడిని అసెంబ్లీకి వెళ్దాం, ఆ తర్వాత అదే వస్తుంది అనేది ఇదిలో వాళ్ళు ఉండిపోతున్నారు. కాబట్టి సమయం, సందర్భం, అవసరం ఇదనేది పవన్ లేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఊహించుకోవడం కష్టం, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి 2024లో హోరాహోరీ క్రమంలో మీరు అన్నట్టు పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్లోనే రాళ్ళు కనపడతాయి. ఆ రాయి అయినా, కోడికత్తులైనా, ఇంకో గొడ్డలైనా అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయి. కాబట్టి ఇది వాడివేడిగా ఉంటున్నాయి. ఇక్కడ ఏంటంటే 150 సీట్లు మళ్ళీ రావాలనే ఆలోచన ఆయనకి, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలని కాపాడుకోవాలనే ఇదితో కూటమి ఇది మధ్య రోజు రోజుకి వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళేదో 25 ఎంపీలు మాయ అంటారు, 175 మాకే వస్తాయి అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా లేదు. హోరాహోరీ సంగ్రామంలో 22 రోజులు చేతిలో ఉన్నాయి. ఏమేం జరుగుతాయో, రేపు మోదీ గారు ఏం మాట్లాడుతున్నారో అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చూడాలి.